ఓం శాంతి 29/9/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి. సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి. రివైజ్ 3/2/2002. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా ఖజానాలతో సంపన్నంగా ఉండే తన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. సంపన్నంగా ఉండే వారి గుర్తు, వారు సదా ప్రాప్తి స్వరూపులుగా, తృప్తి ఆత్మలుగా కనిపిస్తారు. సదా సంతోషంగా కనిపిస్తారు, ఎందుకంటే నిండుగా ఉంటారు. కనుక నా వద్ద ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఈ అవినాశి ఖజానాలు ఇప్పుడు కూడా ప్రాప్తిస్తాయి. అంతేకాక భవిష్యత్తులో అనేక జన్మలు మీ తోడుగా ఉంటాయి. ఈ ఖజానాలు సమాప్తమయ్యేవి కాదు. అన్నిటికంటే మొదటి ఖజానా జ్ఞాన ఖజానా. ఈ జ్ఞాన ఖజానా ద్వారా ఈ సమయంలో కూడా మీరందరూ ముక్తి జీవన్ముక్తులను అనుభవం చేస్తున్నారు. జీవితంలో ఉంటూ, పాత ప్రపంచంలో ఉంటూ, తమోగుణి వాయుమండలంలో ఉంటూ, జ్ఞాన ఖజానా ఆధారంతో ఈ వాయుమండలము, వైబ్రేషన్లు మొదలైన వాటన్నింటి నుండి అతీతంగా ముక్తులుగా ఉన్నారు. కమలపుష్ప సమానంగా అతీతంగా ముక్తి ఆత్మలుగా అన్నింటి నుండి విడుదల పొందినటువంటి వారుగా ఉన్నారు. అనగా దుఃఖం నుండి, చింతల నుండి, అశాంతి నుండి ముక్తులుగా ఉన్నారు. జీవితంలో ఉంటూ అన్ని చెడు బంధనాల నుండి ముక్తులుగా ఉన్నారు. వ్యర్థ సంకల్పాల తుఫాను నుండి ముక్తులుగా ఉన్నారు. ముక్తులుగా ఉన్నారా? అందరూ చేతులు ఊపుతున్నారు. కనుక ముక్తి జీవన్ముక్తి అనేవి ఈ జ్ఞాన ఖజానా యొక్క ఫలము లేక ప్రాప్తి. వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు ప్రయత్నిస్తాయి. నెగిటివ్ కూడా వస్తుంది, కానీ మీకు జ్ఞానం అనగా తెలివి ఉంది. వ్యర్థ సంకల్పాలు లేక నెగిటివ్ యొక్క పని రావడం మరియు జ్ఞానయుక్తాత్మలైన మీ పని వీటి నుండి ముక్తంగా, అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉండడం. కనుక జ్ఞాన ఖజానా లభించిందా, నిండుగా ఉందా, సంపన్నంగా ఉందా లేక తక్కువగా ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువగా ఉంటే దానిని జమ చేసుకోండి, ఖాళీగా ఉండరాదు. ఇక రెండవది యోగ ఖజానా. దీని ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి. కనుక యోగ ఖజానా ద్వారా సర్వశక్తులు జమ అయ్యాయా అని స్వయాన్ని చూసుకోండి. సర్వశక్తులు ఉన్నాయా? ఒకవేళ ఒక శక్తి తక్కువగా ఉన్నా అది సమయానికి మోసం చేస్తుంది. మీ అందరి టైటిల్ మాస్టర్ సర్వశక్తివంతులు. కేవలం శక్తివంతులు కాదు, సర్వశక్తివంతులు. మరి యోగం ద్వారా సర్వశక్తుల ఖజానా జమ అయిందా? నిండుగా ప్రాప్తి స్వరూపంగా ఉన్నారా లేక లోటు ఉందా? ఎందుకంటే ఇప్పుడైతే మీ లోటును నింపుకోవచ్చు, ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది. తర్వాత సంపన్నంగా చేసుకునే సమయం సమాప్తమైపోతే ఆ లోటు అలాగే ఉండిపోతుంది. ఒక్కొక్క శక్తిని ఎదురుగా తెచ్చుకొని పూర్తి రోజు అంతటినీ దినచర్యలో చెక్ చేసుకోండి. బాబా 2002లో తెలియజేశారు, ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది, మీ లోటు నింపుకోవచ్చు అని. ఇప్పుడు 2024 మనం అర్థం చేసుకోమని బాబా చెప్తూ ఉన్నారు. ఒకవేళ పర్సెంటేజ్లో తక్కువ ఉన్నా కూడా ఫుల్ పాస్ అని అనరు, ఎందుకంటే ఇది మీ అందరి లక్ష్యం. ఒకవేళ ఎవరినైనా మీరు ఫుల్ పాస్ అవుతారా లేక సగం పాస్ అవుతారా అని అడిగితే అందరూ మేమైతే సూర్యవంశీయులుగా అవుతాము, చంద్రవంశీయులుగా అవ్వమంటే త్రేతాయుగంలో రాము, సత్యుగంలో వస్తాము అని అంటారు. చంద్రవంశీయులుగా అవుతారా? బాప్ దాదా చాలా మంచి సింహాసనం ఇస్తారు, చంద్రవంశీయులుగా అవుతారా? భారతదేశం వారు సూర్యవంశీయులుగా, విదేశీయులు చంద్రవంశీయులుగా ఇలా అవుతారా? ఇలా అవ్వరా? అందరూ సూర్యవంశీయులుగానే అవ్వాలా? అవ్వాల్సిందే.
ఇదైతే బాప్దాదా కేవలం చిట్చాట్ చేస్తూ ఉన్నారు. సూర్యవంశీయులుగా అవ్వాల్సిందే అనే దృఢ నిశ్చయం ఉంటే, తండ్రితో మరియు స్వయంతో ప్రతిజ్ఞ చేసి ఉంటే, ఇప్పటి నుండి ఏ శక్తి యొక్క పర్సెంటేజ్లో లోపం ఉండరాదు. ఒకవేళ పరిస్థితుల అనుసారంగా, సమస్యల అనుసారంగా పర్సెంటేజ్ తగ్గిపోయింది అని అన్నారు అంటే 14 కళలు కలిగిన వారిగా అయిపోతారు. అందువలన బాప్దాదా ఈ రోజుల్లో నలువైపులా ఉన్న పిల్లలందరి లెక్కాచారాన్ని, రిజిస్టర్ను చెక్ చేస్తున్నారు. బాప్దాదా వద్ద కూడా ప్రతి ఒక్కరి రిజిస్టర్ ఉంది. ఎందుకంటే సమయాన్ని చూసి బాప్దాదా పిల్లలకు ముందే వినిపిస్తున్నారు. సమయం యొక్క వేగాన్ని అనుసరించి ఇప్పుడు ఎప్పుడో చేస్తాము అని అనకండి, ఇప్పుడే అని అనండి. ఎప్పుడో అయిపోతుందిలే, చేసేస్తాంలే, అవ్వాల్సిందే కదా అని ఆలోచించకండి. అవ్వాల్సిందే కదా అని కాదు, ఇప్పుడిప్పుడే చేయాల్సిందే అని భావించండి. సమయం యొక్క వేగం తీవ్రమవుతూ ఉంది కనుక తండ్రి సమానంగా అవ్వాలి అని, ఫుల్ పాస్ అవ్వాలి అని, 16 కళా సంపన్నంగా అవ్వాలి అనే లక్ష్యం ఏదైతే ఉంచుకున్నారో ఆ లక్ష్యము మరియు ప్రాక్టికల్లో లక్షణాలు సమానంగా ఉండాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. లక్ష్యము మరియు లక్షణాలు రెండు సమానంగా ఉన్నప్పుడే సహజంగా తండ్రి సమానంగా అవుతారు. కనుక చెక్ చేసుకోండి. అయిపోతుంది, తయారైపోతాము అనేది సోమరితనం. ఏం చెయ్యాలో, ఎలా తయారవ్వాలో, ఏ లక్ష్యం ఉందో అది ఇప్పటి నుండే చెయ్యాలి, తయారవ్వాలి. ఎప్పుడో చేస్తాము అనే శబ్దాన్ని తగిలించకండి. ఇప్పుడిప్పుడే చేస్తాము అని అనండి. జ్ఞాన ఖజానా, యోగ ఖజానాతో పాటు ధారణల ఖజానా కూడా ఉంది. ధారణల ద్వారా గుణాల ఖజానా జమ అవుతుంది. ఇది 3వ ఖజానా. యోగ ఖజానాతో పాటు ధారణ ఖజానా. ఎలాగైతే సర్వశక్తులు ఉన్నాయో అలా గుణాలలో కూడా సర్వ గుణాలు ఉన్నాయి. కేవలం గుణాలు కాదు, మరి సర్వ గుణాలు ఉన్నాయా? లేక 1-2 గుణాలు తక్కువైతే ఏమవుతుందిలే, ఇన్ని ఉన్నాయి కదా, నడుస్తుందిలే అని ఆలోచిస్తున్నారా? అలా నడవదు. కనుక సర్వ గుణాల ఖజానా జమ అయి ఉందా? ఏ గుణంలో లోపముందో దాన్ని చెక్ చేసుకొని నిండుగా అవ్వండి. ఇక 4వ విషయం సేవ. ఎప్పుడు సేవ చేసినా మనస సేవ కానీ, వాచా ద్వారా కానీ, కర్మణ ద్వారా కానీ సేవ చేసినప్పుడు దాని ఫలితంగా ఆత్మిక సంతోషం లభిస్తుంది అని మీ అందరికీ అనుభవం ఉంది. కనుక సేవ ద్వారా సంతోష అనుభూతి ఎంతవరకు చేశాము అని చెక్ చేసుకోండి. ఒకవేళ సేవ చేసిన సంతోషం లేదు అంటే, మీకు సంతోషం కలగలేదు అంటే అది యథార్థమైన సేవ కాదు. సేవలో ఏదో ఒక లోపం ఉంటే సంతోషం లభించదు. సేవ అంటేనే ఆత్మ స్వయాన్ని హర్షితంగా వికసించిన గులాబీ పుష్పంగా సంతోషమనే ఊయలలో ఊగుతున్నట్లుగా అనుభవం చేస్తుంది. కనుక పూర్తి రోజంతా మీరు చేసిన సేవతో పోలిస్తే అంత సంతోషం లభించిందా, లేకుంటే అది కాదు ఇది, ఇది కాదు అది అనే ఆలోచనలే నడుస్తూ ఉండినాయా? మీ సంతోషం యొక్క ప్రభావం మొదటిది సేవా స్థానం పైన, రెండవది సేవా సాథీల పైన, మీ జతలో సేవ చేసే వారిపైన, మూడవది ఏ ఆత్మలకైతే సేవ చేశారో ఆత్మల పైన పడాలి. వాయుమండలం కూడా సంతోషంగా అవ్వాలి. ఇదే సేవ ద్వారా లభించే సంతోషపు ఖజానా. 4 సబ్జెక్టులు అయితే వచ్చేసాయి. కానీ మరొక విషయం సంబంధ సంపర్కము, అది కూడా చాలా అవసరం. ఎందుకు? మాకు బాప్దాదాతో అయితే సంబంధం ఉండనే ఉంది. పరివారంతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, బీజంతో అయితే ఉంది కదా అని చాలామంది పిల్లలు అనుకుంటారు. కానీ మీరు విశ్వంపై రాజ్యం చేయాలి కదా, మరి రాజ్యంలో సంబంధంలోకి రావాల్సి ఉంటుంది. కనుక సంబంధ సంపర్కంలోకి రావాల్సిందే. కానీ సంబంధ సంపర్కము ద్వారా లభించే యథార్థమైన ఖజానా ఆశీర్వాదాలు. సంబంధ సంపర్కంలోకి రాకుండా
మీ వద్ద ఆశీర్వాదాల ఖజానా జమ అవ్వదు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి, కానీ సంబంధ సంపర్కంలో కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ ఆశీర్వాదాలు లభించకుంటే, ఆ ఫీలింగ్ రాకుంటే సంబంధ సంపర్కంలో ఏదో లోపం ఉంది అని అర్థం. సంబంధ సంపర్కం యథార్థంగా ఉంటే ఆశీర్వాదాలు అనుభూతి అవ్వాలి. ఆశీర్వాదాల ద్వారా ఏ అనుభూతి అవుతుంది? మీరు అనుభవీలే కదా. ఒకవేళ సేవ ద్వారా ఆశీర్వాదాలు లభిస్తే దాని వలన కలిగే అనుభవం ఏమిటి అంటే, మీరు స్వయం కూడా సంబంధంలోకి వస్తూ కర్మ చేస్తూ డబల్ లైట్గా ఉంటారు. ఆత్మ అనేది గుర్తు ఉంటుంది, ఇతరులను ఆత్మలుగా గుర్తుంచుకుంటారు. రెండవది తేలికగా ఉంటారు, బరువు అనుభవం అవ్వదు. అంతేకాక ఎవరికైతే సేవ చేశారో, ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చారో వారు కూడా డబల్ లైట్గా అనుభవం చేస్తారు. వీరు సంబంధంలో సదా తేలికగా అనగా ఈజీగా ఉంటారు, బరువుగా ఉండరు అని వారు కూడా అనుభవం చేస్తారు. సంబంధంలోకి రావాలా వద్దా అని అనుకోరు. కానీ ఆశీర్వాదాలు లభించే కారణంగా రెండు వైపులా నియమ ప్రమాణంగా ఉంటారు. అలాగని చాలా ఈజీగా కూడా ఉండరు. ఎక్కువ తీపి ఉన్న చోట చాలా చీమలు చేరుతాయి అని అంటారు కదా. కనుక చాలా ఈజీగా కూడా ఉండరు, కానీ డబల్ లైట్గా ఉంటారు. కనుక బాప్దాదా అంటున్నారు, మీ ఖజానాలను చెక్ చేసుకోండి. సమయం ఇస్తున్నాను, ఇప్పుడు ఇంకా సమాప్తి బోర్డు పెట్టలేదు కనుక చెక్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. బాప్ దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా, కనుక ఒక్క పుత్రుడు కూడా వెనుక ఉండిపోరాదు అని బాప్ దాదా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒకరికంటే ఒకరు ముందుకు వెళ్ళాలి. నడుస్తూ నడుస్తూ దేహ అభిమానం వచ్చేస్తుంది. స్వమానము మరియు దేహ అభిమానం, దేహ అభిమానము కారణంగా స్వమానంలో లోపం వచ్చేస్తుంది. దేహ అభిమానం తొలగించుకునేందుకు చాలా సహజ సాధనం. దేహాభిమానం వచ్చేందుకు కారణం ఒకే పదం, తొలగించుకోవడానికి రావడానికి కారణం ఒకే శబ్దం. అది ఏదో కూడా మీకు తెలుసు. దేహ అభిమానం యొక్క ఒకే శబ్దం ఏది? నేను. మరి నేను నేను అని ఎన్నిసార్లు అంటారు? పూర్తి రోజంతటిలో ఎన్నిసార్లు నేను అని అంటారో ఎప్పుడైనా నోట్ చేసుకున్నారా? అయితే ఒకరోజు నోట్ చేసుకోండి. మాటి మాటికి నేను అనే శబ్దం అయితే రానే వస్తుంది, కానీ నేను ఎవరు, నేను ఎవరు అనేది మీ మొదటి లెసన్ పాఠం. దేహ అభిమానంలోకి వచ్చి నేను అని అంటారు, కానీ వాస్తవానికి నేను ఎవరు? ఆత్మనా లేక దేహమా? ఆత్మ దేహాన్ని ధారణ చేసిందా, దేహాన్ని ధరించిందా, లేక దేహం ఆత్మను ధారణ చేసిందా? ఏం జరిగింది? ఆత్మనే శరీరాన్ని ధారణ చేసింది, కరెక్టే కదా. మరి ఆత్మ దేహాన్ని ధారణ చేసినప్పుడు నేను ఎవరు? ఆత్మనే కదా. కనుక సహజ సాధనము ఇప్పుడు నేను అనేది నోటితో వచ్చినా మనసులో వచ్చినా నేను ఎలాంటి ఆత్మను అని గుర్తు చేసుకోండి. ఆత్మ నిరాకారము, దేహం సాకారము. నిరాకారాత్మ సాకార దేహాన్ని ధారణ చేసింది కనుక ఎన్నిసార్లు నేను నేను అనేది అనుకుంటారో అంటారో, అలా అన్నంత సమయము నేను నిరాకారాత్మను, సాకారం అంటే శరీరంలో ప్రవేశించాను అని గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే నిరాకారి స్థితి గుర్తు ఉంటుందో అప్పుడు స్వతహాగా నిరహంకారిగా అయిపోతారు. దేహ భావము సమాప్తం అయిపోతుంది. ఇది అదే మొదటి లెసన్. నేను ఎవరు, నేను ఎలాంటి ఆత్మను అని ఆత్మస్మృతి రావడం ద్వారా నిరాకారి స్థితి పక్క అయిపోతుంది. ఎప్పుడైతే నిరాకారి స్థితి ఉంటుందో అక్కడ నిరాకారి నుండి నిరహంకారిగా నిర్వికారిగా అవ్వనే అయిపోతారు. కనుక నేను అని అన్నప్పుడు ఏం గుర్తుకొస్తుంది అని రేపటి నుండి నోట్ చేసుకోండి. అప్పుడు ఎన్నిసార్లు నేను అనే మాటను ఉపయోగిస్తారో అన్నిసార్లు నిరాకారి, నిరహంకారి, నిర్వికారిగా స్వతహాగా అయిపోతారు. ఈరోజు
యూత్ గ్రూప్ వారు వచ్చారు. యువకులు చాలామంది ఉన్నారు. బాప్దాదా యూత్ గ్రూప్ వారికి సదా సంపన్నంగా ఉండండి అనే వరదానం ఇస్తున్నారు. ఒక్క ఖజానాను కూడా వ్యర్థం చేయరాదు. సంపన్నంగా ఉండాలి, ఇతరులను సంపన్నంగా చేయాలి. లౌకిక గురువులు ఆయుష్మాన్ భవని ఆశీర్వాదం ఇస్తారు. కానీ బాప్దాదా అంటున్నారు శరీర ఆయువు అయితే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది కనుక శరీర ఆయువు లెక్కతో ఆయుష్మాన్ భవ అనే వరదానం ఇవ్వడం లేదు. కానీ ఈ బ్రాహ్మణ జీవితంలో సదా ఆయుష్మాన్ భవ అనే వరదానం ఇస్తున్నాను. ఎందుకు? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు కనుక ఆయుష్మాన్గా అయితే ఉంటారు కదా. యూత్లో ఒక విశేషత ఉంటుంది. మీకు మీ విశేషత ఏదో తెలుసా? ఏ విశేషత ఉంటుందో తెలుసా? మీలో ఏ విశేషత ఉంది అంటే అక్కడ ఉన్నవారు అన్నారు ఏమి కావాలి అంటే అది చేయగలము అని. మంచిది చేయగలరా? ఇది మంచి విషయమే. ప్రపంచంలోని వారు యువకులు చాలా మొండిగా ఉన్నారు. ఏది అనుకుంటారో అది చేసి చూపిస్తారు అని అంటారు. వారైతే వ్యతిరేకంగా ఉంటారు. కానీ ఇక్కడి బ్రాహ్మణులైన యువకులు మొండివారు కాదు, కానీ తాము చేసిన ప్రతిజ్ఞపై పక్కాగా ఉండేవారు, తొలగిపోయేవారు కాదు. మీరు ఇలాంటి యువకులే కదా. చేతులు ఎత్తడం అయితే చాలా సులభం. బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. చేతులు ఎత్తడం కూడా ధైర్యమే కదా. కానీ మేము ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాప్తి నుండి, సేవ నుండి ఎప్పుడూ సంకల్పంలో కూడా ప్రక్కకు తొలగిపోము అని తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ధైర్యాన్ని, ప్రతిజ్ఞను ప్రతిరోజు అమృత వేళ గుర్తు చేసుకోవాలి. అంతేకాక ఏ ధైర్యం అయితే ఉంచుకున్నారో, సంకల్పం చేశారో అది ప్రాక్టికల్లో జరుగుతోందా అని చెక్ చేసుకోండి. గవర్నమెంట్ అయితే 2-4 లక్షల మంది యువకులు తయారైనా మంచిదే అని అంటుంది. కానీ బాప్దాదా అంటున్నారు ఈ బ్రాహ్మణ యువకులు ఒక్కొక్కరు 1,00,000 మందితో సమానం. అంత శక్తిశాలురు. అవును కదా. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత బాబా మాయ వచ్చేసింది, సంస్కారం వచ్చేసింది, సమస్య వచ్చేసింది, ఏం చెయ్యాలి, మేము ఏది ప్రతిజ్ఞ చేశామో అలా ఉండలేకపోయాము అని వ్రాయకండి. సమస్యలకు సమాధాన స్వరూపంగా అవ్వండి. సమస్యలైతే రాని వస్తాయి, కానీ నేను ఎవరు? నేను సమాధాన స్వరూపాన్నా లేక సమస్యలతో ఓడిపోయేవాడనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ అందరి టైటిల్ ఏది? విజయీ రత్నాల లేక ఓటమి పొందే రత్నాల? విజయీ రత్నాలు కదా. బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే బాప్దాదా ప్రతి బ్రాహ్మణుడి మస్తకంలో అమర విజయీ తిలకాన్ని దిద్దేశారు కనుక మీరు అమరభవ యొక్క వరదానిలు. ఇప్పుడు మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. మామూలుగా ప్రతిజ్ఞ అంటే అందరూ చేసేస్తారు, కానీ మీ మనస్సులో మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. ఎప్పుడూ సంస్కారానికి వశం అవ్వను. ఏదైతే తండ్రి సంస్కారము అదే బ్రాహ్మణాత్మనైన నా సంస్కారము. ద్వాపర కలియుగాల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి నా సంస్కారాలు కాదు. ఎందుకంటే అవి తండ్రి సంస్కారాలు కాదు. ఈ తమోగుణి సంస్కారాలు బ్రాహ్మణుల సంస్కారాలా? కాదు కదా. కనుక మీరు ఎవరు? బ్రాహ్మణులు కదా. బాప్దాదాకు యూత్ గ్రూప్ పైన గర్వం ఉంది. చూడండి, దాదీలకు కూడా యూత్ గ్రూప్ యువకులంటే చాలా గర్వం ఉంది. యూత్ అంటే దాదీకి ప్రేమ ఉంది కదా, అదనపు ప్రేమ ఉంది. మీరు కుమారులా లేక సుకుమారులా? మీరు కుమారులు కాదు, సుకుమారులు. ఒక్కొక్క కుమారుడు విశ్వంలోని కుమారులను పరివర్తన చేసి చూపించేవారు. సుకుమారులు అంటే చాలా నాజూకుగా ఉండేవారు అని కాదు. ఇక్కడ సు అంటేనే శ్రేష్టమైనటువంటి కుమారులు, విశ్వంలోని కుమారులను పరివర్తన చేసి చూపించేవారు అంటున్నారు బాబా. కుమారులకు పని ఇచ్చేదా? ధైర్యం ఉందా? చేయాల్సి వస్తుంది. కుమారీలు చేస్తారా? పని ఇస్తున్నాను, శ్రద్ధగా వినండి. మళ్ళీ మరుసటి సీజన్ ఉంటుంది కదా, ఆ వచ్చే సీజన్లో కుమారుల కోసం ఇలాగే స్పెషల్ ప్రోగ్రాం పెడతాం. కానీ కూడా ఉంది.
ఎక్కువ పని ఇవ్వడం లేదు. ఒక్కొక్క కుమారుడు 10 మంది కుమారులను అనగా చేతికి చిన్న కంకణాన్ని తయారు చేసి తీసుకురావాలి. చేతికి కంకణం వేసుకుంటారు కదా, బ్రహ్మ బాబాకు సదా చేతికి పుష్పాల కంకణాన్ని వేసేవారు కనుక ఒక్కొక్క కుమారుడు కచ్చా కచ్చా వారిని తీసుకురాకండి, అంటే అపరిపక్వంగా ఉన్న వారిని తీసుకురాకండి, పక్కా పక్కా వారిని తీసుకురండి. మధువనానికైతే వచ్చారు, మళ్ళీ ఇంటికి వెళ్తూనే మారిపోయేలాగా ఉండరాదు. ఎంత పక్కాగా తయారు చేసి తీసుకురావాలి అంటే బాప్దాదా వారిని చూసి చూసి వాహ్ కుమారులు వాహ్ అని అనాలి. ఇలా తయారుగా ఉన్నారా, ఇలా తయారు చేస్తారా, కొద్దిగా ఆలోచించండి. అలా ఊరికే చేతులు ఎత్తకండి, చేయాల్సి వస్తుంది, తయారు చేయాల్సి వస్తుంది. డబల్ విదేశీయులు కూడా చేస్తారా? డబల్ విదేశీ కుమారులు చేతులెత్తండి. మీరు కూడా 10 మందిని తీసుకొస్తారు కదా, విదేశం వారు కూడా తీసుకొస్తారు, భారతదేశం వారు కూడా తీసుకొస్తారు. ఎవరైతే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ వారిని తీసుకొస్తారో వారికి బహుమతి ఇస్తాం, చాలా మంచి బహుమతి ఇస్తాం. చౌకది కాదు, కుమారులపై ప్రేమ ఉంది కదా. ఒకవేళ గవర్నమెంట్కు ఎక్కువలో ఎక్కువ పాజిటివ్ మంచి కర్మలు చేసే కుమారులు లభిస్తే గవర్నమెంట్ ఎంత సంతోషిస్తుంది. మీరు ఒక్కొక్కరు 10 మంది కుమారులను తీసుకొస్తే పూర్తి హాలంతా కుమారులతో నిండిపోతుంది. అప్పుడు ఈ కుమారులను చూడండి అని గవర్నమెంట్ను పిలుస్తాము, కానీ మీరు తీసుకురావాల్సి వస్తుంది, తయారు చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ స్థితి లక్ష్యము లక్షణాలను సమానంగా ఉంచుకుంటే సేవలో సఫలత లభిస్తుందా లభించదా అనే సంకల్పము ఉత్పన్నమవ్వదు. సఫలత అయ్యే ఉంది, కేవలం మీరు నిమిత్తంగా అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞను సదా రివైజ్ చేసుకుంటూ ఉండండి. అద్భుతమైతే చేయాల్సిందే, మంచిది. మురళి మధ్యలో బాబా మురళి చెప్పేటప్పుడు అకస్మాత్తుగా బాప్దాదా ఎదురుగా 2 కుమారులు స్టేజ్ పైకి వచ్చేసారు. తర్వాత అక్కడ ఉండేవారు వారిని పంపించేశారు. అప్పుడు బాబా అన్నారు, మంచిది, ఇప్పుడు ఆటను చూశారు. బాప్దాదా అంటున్నారు, సాక్షిగా అయ్యి ఆటను చూశారు, ఆనందించారు. ఇప్పుడు ఒక్క సెకండ్లో పూర్తిగా దేహం నుండి అతీతంగా శక్తిశాలి ఆత్మిక రూపంలో స్థితం అవ్వగలరా? ఫుల్ స్టాప్ పెట్టండి. బాప్దాదా చాలా శక్తిశాలి డ్రిల్ చేయించారు, మంచిది. ఈ అభ్యాసాన్ని ప్రతి సమయము మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. ఇప్పుడిప్పుడే కార్యంలోకి రావాలి. ఇప్పుడిప్పుడే కార్యం నుండి అతీతంగా అయ్యి సాకారం నుండి నిరాకార స్థితిలో స్థితం అయిపోవాలి. అలాగే ఇప్పుడు కూడా ఒక అనుభవం చూశారు కదా, పైకి రావడము, స్టేజ్ పైకి వారిని పంపించేయడం. ఏదైనా సమస్య వచ్చినా ఇలాగే ఒక్క సెకండ్లో సాక్షి దృష్టి కలవారిగా అయ్యి సమస్యను ఒక సైడ్ సీన్గా భావించి, ఎలాంటి పరిస్థితి అనే తుఫాను వచ్చినా కూడా ఆ తుఫాన్ను ఒక బహుమతిగా భావించి వాటిని దాటుకోండి. ఈ అభ్యాసం ఉంది కదా, ఇక మున్ముందు ఇలాంటి అభ్యాసం చాలా అవసరం అవుతుంది. ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ప్రశ్నార్థకాలు రాకూడదు. అయిపోయింది అంతే అని ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిగా మీ శక్తిశాలి స్థితిలో స్థితమైపోండి. అప్పుడు సమస్య క్రింద ఉండిపోతుంది. మీరు మీ ఉన్నతమైన స్థితి ద్వారా సమస్య రూపీ సైడ్ సీన్ను చూస్తూ ఉంటారు, మంచిది. నలువైపులా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న ఆత్మలకు, సదా ప్రతి సమయం ప్రాప్తులతో నిండుగా చిరునవ్వుతో హర్షితంగా ఉండే ఆత్మలకు, సదా తండ్రితో చేసిన ప్రతిజ్ఞను జీవితంలో ప్రత్యక్షం చేసే జ్ఞానయుక్త యోగయుక్త ఆత్మలైన పిల్లలకు, సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునే తండ్రి సమానమైన ఆత్మలకు, సదా ప్రతి సమయము సర్వ ఖజానాల స్టాకును ఉంచుకునేవారు మరియు ఫుల్ స్టాప్ పెట్టే తీవ్ర పురుషార్థి శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయాభిరాముడి హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము:
పరిస్థితులను శిక్షకునిగా భావించి వాటి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవి మూర్తుభవ. ఏదైనా పరిస్థితిలో భయపడేందుకు బదులు కొంత సమయం కోసం దానిని శిక్షకునిగా భావించండి. పరిస్థితి మిమ్మల్ని విశేషంగా రెండు శక్తులను అనుభవిగా చేస్తుంది. రెండు శక్తులకు మనల్ని అనుభవిగా. మొదటిది ఒకటి సహన శక్తి, రెండవది ఎదుర్కొనే శక్తి. ఈ రెండు పాఠాలు చదువుకుంటే అనుభవీయులుగా అయిపోతారు. మేమైతే నిమిత్తము, ట్రస్టీలము, నాదంటూ ఏమీ లేదు అని అంటారు కదా. మరి అలాంటప్పుడు పరిస్థితులకు ఎందుకు భయపడతారు? ట్రస్టీ అనగా అన్ని తండ్రికి సమర్పించేశారు కనుక ఏమి జరుగుతుందో అది మంచిదే జరుగుతుంది అనే స్మృతి ద్వారా సదా నిశ్చింతగా సమర్థ స్వరూపంలో ఉండండి. స్లోగన్: ఎవరి స్వభావం మధురంగా ఉంటుందో వారు పొరపాటున కూడా ఎవ్వరికి దుఃఖం ఇవ్వరు. అవ్యక్త ఇషారా: ఇచ్ఛామాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. అర్ధకల్పం నుండి ఎవరు భక్తి చేశారో దాని ఫలం జ్ఞానసాగర్ తండ్రి మరియు అవినాశి జ్ఞానము రెండు ప్రాప్తి అయ్యాయి. ఈ జ్ఞానము ద్వారా జ్ఞాని ఆత్మగా కాగలరు. జ్ఞానసాగర్ మరియు జ్ఞానంలో ఇమిడిపోయి ఉన్నారు కనుక ఇచ్ఛా మాత్రం అవిద్యగా అయ్యారు. కోరికలంటే ఏంటో తెలియనటువంటి వారిగా. ఏదే కానీ అప్రాప్తి లేక కోరిక మీ దగ్గరకు రాలేదు. ఓం శాంతి.